మహబూబాబాద్ జిల్లా డోనకల్ మండలం తెల్లబండ తండాలో ప్రైవేటు స్కూల్ బస్సులను ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు అడ్డుకున్నారు. ప్రభుత్వ పాఠశాల విద్య గురించి ప్రైవేటు పాఠశాల యాజమాన్యం దుష్ప్రచారం చేస్తున్నారని, ప్రభుత్వ స్కూల్లో చేరొద్దంటూ ఉపాధ్యాయుడు విద్యాసాగర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇక తెల్లబండ తండాలో ప్రైవేటు పాఠశాల బస్సు ముందు తండావాసులతో కలిపి నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు సకల సౌకర్యాలు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కల్పించిందని, ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు ముందు భవిష్యత్తులో ఎంటెక్, బీటెక్, అదేవిధంగా ఎంబీబీఎస్ ఫ్రీ సీటు ప్రభుత్వం ఇస్తుందని తెలిపారు. ప్రభుత్వం తమకు ఇస్తున్న జీతాలకు న్యాయం చేయాలని ఉద్దేశంతోనే ఈ రోజున ప్రైవేటు పాఠశాలల బస్సులను అడ్డుకున్నామని టీచర్ సాగర్ తెలిపారు. విద్యా పేరుతో లక్షల్లో ప్రైవేటు స్కూళ్లు దడ్డుకుంటున్నాయని స్పష్టం చేశారు టీచర్ విద్యాసాగర్. విద్యాసాగర్ ఎంపీబీఎస్ చిలుకోళ్ళలో పనిచేస్తున్నాండి. మేము ఈరోజు చేసినటువంటి ఈ కార్యక్రమంలో కేవలము ప్రభుత్వ పాఠశాలను రక్షించడానికి గాను చేసినటువంటి ఒక పని చేశాం మేము. ఎందుకంటే ప్రభుత్వం వైపు ప్రభుత్వ పాఠశాలకి పిల్లలు రావాలని, అదేవిధంగా ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి వివిధ పథకాలు ఏవైతే ఉన్నాయో వాటిని అర్థం చేసుకుంటారనే భావనతోటి ఈ యొక్క కార్యక్రమాన్ని మేము చేయడం జరిగింది. ప్రైవేట్ స్కూల్ బస్సులు ఆపామంటే కేవలము 3 సంవత్సరాల పిల్లల్ని పాఠశాలకు పంపిస్తున్నారు కాబట్టి వాళ్ళు అంగన్వాడీ సెంటర్లో ఉండాల్సినటువంటి పిల్లలు 3 సంవత్సరాల పిల్లలు వాళ్ళు తీసుకుపోయి పాఠశాల వేయడం వల్ల వాళ్ళ యొక్క ఆటలు లేక వాళ్ళ యొక్క స్వేచ్ఛను కోల్పోతున్నారని మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఈ రోజున ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొన్ని పథకాలు ఏవైతే ఉన్నాయో, ఫ్రీ బస్ ఎలా పెట్టారో పాఠశాలలు కూడా ఫ్రీగా